Hi guys, welcome back to new video. First trip 2021లో దట్ టు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్కి వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎలా రీచ్ అయ్యాను హైదరాబాద్ నుంచి అనేది ఒక్కసారి క్విక్ వ్యూ చూసి వచ్చేసింది మళ్ళీ. వింటర్లో స్నోఫాల్, ఇమాజిన్ దట్ వ్యూస్. నేనైతే ఈ ట్రిప్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నానని చెప్పాలి. ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం లైవ్లో స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ ఈ ట్రిప్లో దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నైట్ 1 అవుతుంది. డేట్ వచ్చేసి December 9th, 2021. నాకు నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి శ్రీనగర్కి ఉంది మార్నింగ్ 7:30కి. నా చెక్-ఇన్ బ్యాగేజ్ అయితే హైదరాబాద్లో డ్రాప్ చేశాను. అది నేను డైరెక్ట్ శ్రీనగర్లో కలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఎయిర్లైన్స్, సేమ్ PNR నెంబర్ కనుక చెక్-ఇన్ బ్యాగేజ్ గోలో తప్పింది. సో ఈ 5 hours ఇక్కడ కుదిరితే నా రెస్ట్ తీసుకొని నా ట్రిప్ మార్నింగ్ మళ్ళీ ఇంకా ఆన్వర్డ్ ఫ్లైట్ క్యాచ్ చేయడమే. అయితే ఈ టోటల్గా ఓవరాల్గా దీనికి అంతా కలిపి నాకు కాస్ట్ పడింది అరౌండ్ 4,000 రూపీస్ పడింది. దాంట్లో విండో సీట్ కూడా బుక్ చేసుకున్నాను. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వరకు వ్యూస్ చాలా బాగుంటాయి, మిస్ అవ్వద్దు. అది మీకు చూపిస్తాను ఇఫ్ వెదర్ సపోర్ట్ చేస్తే. డీటెయిల్స్ అనేవి వస్తుంటాయి, చూస్తూ ఉండండి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 7:30కి స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ 8:45కి. శ్రీనగర్లో బ్యాడ్ వెదర్ అంట, దానివల్ల డిలే. ఫింగర్స్ క్రాస్. ఎందుకంటే 4 days బ్యాక్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూస్గా 3 days 4 days శ్రీనగర్ ఎయిర్పోర్ట్ క్లోజ్గా ఉండింది బికాస్ ఆఫ్ హెవీ స్నోఫాల్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హెవీ స్నోఫాల్ స్టార్ట్ అయింది అనుకోండి, అది క్లోజ్ చేశారంటే ఇంకా ఫ్లైట్ క్యాన్సిల్ చేసి పడేస్తారు. అదో టెన్షన్. మళ్ళీ ఇంకో టెన్షన్ థింగ్ ఏంటంటే శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత కోవిడ్ టెస్ట్ చేస్తారు. రిజల్ట్ నెగిటివ్ వస్తే ఓకే, పాజిటివ్ వస్తే స్ట్రేట్ క్వారంటైన్కి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అప్డేట్ ఇస్తాను మళ్ళీ. అప్డేట్ నెంబర్ 2. మళ్ళీ ఫ్లైట్ డిలే. 8:45 కాస్త ఇప్పుడు 10 అయిపోయింది. అది తీరా చూస్తే ఏడ క్యాన్సిల్ అవుతుందా టెన్షన్ స్టార్ట్ అయింది మళ్ళీ. చూద్దాం. నైట్ 1 o'clock ల్యాండ్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 10 to 12 hours ఇక్కడే ఎయిర్పోర్ట్లోనే సరిపోతున్నట్టుంది. చూద్దాం మళ్ళీ ఏమైనా అప్డేట్ ఇస్తారేమో. Will be delayed until 10 o'clock due to bad weather conditions at the destination. Flight 709 to Srinagar will be delayed until 10:45 due to bad weather conditions at the destination in Srinagar. If any changes occur, we will inform you as soon as possible. Gone. అనుకున్నట్టే అయింది, ఫ్లైట్ క్యాన్సిల్. ఇప్పుడు చూద్దాం. ప్లాన్ని షిమ్లా వైపు డైవర్ట్ చేద్దామని చూస్తున్నాను. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం, మరి ఏం జరుగుతుందో. మళ్ళీ కలుస్తాము మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసిన తర్వాత. ఏం ఫ్లైట్ క్యాన్సిలేషన్ ఏమో కానీ మొత్తం మోగిపోతుంది. ఎందుకంటే ఉన్నది ఢిల్లీ నుంచి శ్రీనగర్ ఫ్లైట్ బ్యాడ్ వెదర్ వల్ల క్యాన్సిల్ అయింది. 3 days తర్వాత నేను ఏదైతే శ్రీనగర్ నుంచి మళ్ళీ ఢిల్లీకి రావాలో అది కూడా క్యాన్సిల్ చేసుకోవాలి. కాబట్టి నేను శ్రీనగర్ వెళ్ళట్లేదు. లక్ష్యస్ట్ పార్టీ ఏంటంటే శ్రీనగర్ నుంచి ఢిల్లీకి రావాల్సింది కూడా ఎయిర్ ఏషియానే. అది కూడా PNR నెంబర్ వాళ్ళకి కాల్ చేసి అది 2 క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ రేజ్ చేశాను. అది రిటర్న్ది మేము అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత ఏం పడుతుందో తెలియదు అన్నారు. వీళ్ళ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఏంటంటే గుల్మార్గ్లో నేను ఆల్రెడీ 2 nights హోటల్ బుక్ చేసుకున్నాను. అది ఇంచుమించు 10,000 రూపాయలు 2 nights. వీకెండ్ అవ్వడం వల్ల చాలా కాస్ట్లీ. హోటల్స్ దొరకలేదు, నానా కష్టాలు పడితే దొరికింది హోటల్. అది 10,000 రూపాయలు పే చేశాను. అది నాన్ రిఫండబుల్. ఇప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నేను వాడు రిఫండబుల్ ఇస్తాడు, నా ఫండ్స్ రిఫండ్ ఇస్తాడా లేదా తెలీదు. మళ్ళీ శ్రీనగర్లో హోటల్ బుక్ చేసుకున్నాను 1 nightకి. అది అరౌండ్ 2,500 రూపీస్. అది కూడా నాన్ రిఫండబుల్. వాళ్ళకి మాట్లాడాలి. నాకు తెలిసి హోటల్కి అరౌండ్ 13,000 రూపీస్ వరకు లాస్ అయితే ఉన్నాను. ఇప్పుడు ఇవన్నీ హ్యాండిల్ చేసుకోవాలి. మళ్ళీ
ఈరోజు నైట్కి ఢిల్లీ నుంచి షిమ్లాకి ప్లాన్ అంతా బస్సు బుకింగ్ చేసుకోవాలి. షిమ్లాలో మళ్ళీ హోటల్ బుకింగ్ చేయాలి. ఇప్పుడు టైం 12 అవుతుంది. బస్ ఢిల్లీ నుంచి షిమ్లాకి అరౌండ్ నైట్ 10:30కి ఉంది. ఈ లోపు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి ప్రాసెస్ అని. ఏ టైంలో షిమ్లా అనుకుని నేను యాక్చువల్లీ 3 days బ్యాకే వెదర్ చూశాను. వెదర్ బాగాలేకపోవడం వల్ల ఆ రూట్ అన్నీ 4 days యాక్చువల్లీ ఫ్లైట్ నడవలేదు శ్రీనగర్లో. 2 days బ్యాక్ ఓపెన్ చేశారు. అమ్మాయి ఓకే మళ్ళీ ఓపెన్ చేశారు. నేను వెళ్ళొచ్చు అనుకున్నాను. నిన్న ఫ్లైట్స్ నడిచాయి. మళ్ళీ ఈరోజు బ్లాక్ గాన్. ఓకే, ఇంకా మళ్ళీ ఫైనల్ ప్లానింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ముందుకు వస్తాను. చలో, ఆల్మోస్ట్ ఒక 1 hour కష్టపడిన తర్వాత షిమ్లా నుంచి ప్లాన్ షిఫ్ట్ చేశాను మనాలికి. షిమ్లా ఎందుకు అనుకుంటే షిమ్లాలో కూడా వెదర్ అంతంత మాత్రమే ఉంది. స్నో తక్కువ చూసే ఛాన్స్ ఉంటుంది. బట్ మనాలిలో కొద్దిగా బెటర్, అంటే టెంపరేచర్స్ తక్కువగా ఉన్నాయి, స్నో చూసే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో అందుకోసం ప్రిఫరెన్సెస్ మనాలికి ఇచ్చి బస్ బుకింగ్స్ అన్నీ చేసేసుకున్నాను. నాకు ఈవినింగ్ అరౌండ్ 7:30కి ఉంది ఢిల్లీ నుంచి మనాలికి బస్. ఇంకా అంతకుమించి ఏం చేస్తాం, ఎలాగో శ్రీనగర్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కనుక మనం ఏం చేయలేము. ఇంకా బుకింగ్స్ ఒకటి శ్రీనగర్ది క్యాన్సిల్ చేసుకున్నాను. బట్ గుల్మార్గ్ది మాత్రం అది ఇంకా ఎటు తేలట్లేదు. అదే పెద్ద అమౌంట్, అరౌండ్ 10,000 rupees అది. చూడాలి మరి ఏమవుతుందో. ఇంకా మీకు డీటెయిల్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. చూడండి అసలు వీడియో ఎలా వెళ్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఫస్ట్ టైం ఇలా ఫ్లైట్ క్యాన్సిలేషన్ వరకు వెళ్ళడం ఫస్ట్ టైం. ఇక నేను ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో తీసుకుని ఎక్కడైతే నా బస్ పికప్ పాయింట్ ఉందో దగ్గరలో అక్కడికి వెళ్ళాను. అది తీరా మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత బస్ వాళ్ళు నాకు కాల్ చేశారనమాట. సార్ పికప్ పాయింట్ మాది అక్కడ కాదు, పక్కనే ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చేసాను అని చెప్పారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే అది అక్కడ నుంచి జస్ట్ 1 kilometer ఉండడంతో ఊబర్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాను. ఈ ఢిల్లీ నుంచి మనాలి వచ్చేసి అరౌండ్ 540 kilometers ఉంటుంది. బస్ జర్నీ వచ్చేసి అరౌండ్ 13 hours పడుతుంది. నాకు బస్ వచ్చేసి ఢిల్లీలో అరౌండ్ నైట్ 7:30కి స్టార్ట్ అయింది. అండ్ అది వచ్చేసి 1,200 rupees పడింది. అండ్ స్నాక్స్ ఇచ్చారు కొన్ని. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బస్ జర్నీ అంతా నైట్ టైంలో ఉండడం వల్ల మనకు ఆ ఘాట్ సెక్షన్లో పెద్ద ఇబ్బందిగా కూడా ఉండదు. సీట్స్ వచ్చేసి పుష్ బ్యాక్ టైప్లో ఉన్నాయి. అండ్ అరౌండ్ మార్నింగ్ 6 o'clock 7 o'clock ఆ టైంకి మనకి వ్యూస్ కూడా బాగా దొరుకుతాయి. అండ్ అరౌండ్ మనాలికి 100 kilometer దూరంలో మాత్రమే ఉంటాం. సో అది జర్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనాలికి అరౌండ్ నేను మార్నింగ్ 10 o'clockకి రీచ్ అయ్యాను. ఫైనల్లీ మనం మనాలిలో ల్యాండ్ అయిపోయాం. అక్కడ ఓల్వో స్టాండ్ ఉంటుంది, అక్కడ బస్ ఆపేస్తారు. అక్కడ నుంచి వెళ్ళలేదు. అక్కడ నుంచి ఈ మాల్ రోడ్ ఏదైతుందో 2 kilometers మాత్రమే. ఏదైనా ట్యాక్సీ తీసుకోండి మోస్ట్లీ 100 rupees ఏముంటుంది. మాల్ రోడ్లో నేను హోటల్కి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీకు 1 by 1. కదండి చూద్దాం. సెకండ్ టైం ఇది నేను మనాలికి రావడం. అక్కడ ట్యాక్సీ దిగిన తర్వాత హోటల్కి వచ్చాను. హోటల్ నేను ముందుగా బుక్ చేసుకోలేదు. సో ఆన్లైన్లో ఈ మాల్ రోడ్ అనేది చాలా ఫేమస్ అనమాట మనాలిలో. వెళ్ళినంత వరకు దీని దగ్గరలో ఎక్కడ హోటల్ తీసుకున్నా పర్లేదు మీరు. సో నేను చూసుకొని వచ్చాను. అందులో ఒకటి తీసుకున్నాను. నాకు అరౌండ్ 1,500 rupees పడింది. 1 night స్టే చేస్తున్నాను ఈరోజు. అండ్ రేపు నైట్ ఇక్కడ నుంచి మూవ్ అయిపోతాను ఢిల్లీకి, తాజ్మహల్ వైపు. తాజ్మహల్ది ప్లాన్ మార్చలేదు, గుల్మార్గ్ వైపు ప్లాన్ క్యాన్సిల్ అయింది. కానీ గుల్మార్గ్ నుంచి అంటే శ్రీనగర్ నుంచి నేను ఏదైతే ఢిల్లీ వచ్చి ఆగ్రా వైపు వెళ్ళే ప్లాన్ ఉందో అది అట్లా ఉంచాను, దాన్ని మార్చలేదు. నిన్న శ్రీనగర్ వైపు ఫ్లైట్ క్యాన్సిల్ అయిన తర్వాత నేను అప్డేట్ చేసుకుంది టువర్డ్స్ మనాలి. ఇక్కడ స్నోఫాల్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. తీరా చూస్తే ఎండ ఎలా ఉంది. ఎండ ఎలా ఉన్నా కూడా టెంపరేచర్ వచ్చి 4 degrees. రూమ్లోకి వెళ్తే చలి మామూలుగా లేదు. నైట్ అరౌండ్ -4 degrees -5 degrees వరకు వెళ్తుంది. ఎగ్జాక్ట్ 20 days బ్యాక్ అయితే ఫుల్ హెవీ స్నోఫాల్, ఇదంతా స్నోతో నిండిపోయింది. చూపిస్తాను ఓవర్వ్యూ. ఈరోజు ప్లాన్ ప్రకారం ఏంటంటే పక్కన కొన్ని ప్లేసులు ఉన్నాయి. ఇది నేను రావడం సెకండ్ టైం. 2016లో వచ్చాను. ఏమంటే అప్పుడు వ్లాగింగ్ నేను తెలుగులో చేయలేదు, ఇంగ్లీష్లోనే మొత్తమే చేసినట్టున్నాను. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత 5 months తర్వాత నేను తెలుగులో స్టార్ట్ చేశాను వ్లాగింగ్. సో ఆ ప్లేస్లో ఎలాగో ఇంకా చూపించలేదు కాబట్టి మన కోసం అసలు మళ్ళీ అట్లా చూపిస్తాను. ఇంకా రేపు స్నోఫాల్ ఉన్న ప్లేస్కి రేపు వెళ్తాను. ఓకే, అండ్ బయటికి వెళ్దాం పదండి. ఇది హోటల్ టెర్రస్ పైన ఉన్నాను ఇప్పుడు నేను.
అక్కడ నుంచి వ్యూ ఇది. ఈ ఎగ్జాక్ట్ ఈ బిల్డింగ్ ఉందో దానికి ముందరనే మాల్ రోడ్ ఉంటుంది. ఆ పైన మీకు అంతా కనిపిస్తుంది అనుకుంటా, ఆల్రెడీ స్నో పడింది. అండ్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా నా ప్లాన్ ప్రకారం గుల్మార్గ్ వెళ్ళాలి, శ్రీనగర్, కాశ్మీర్. అక్కడ మైనస్ టెంపరేచర్ ఉంటుందని చెప్పి దానికోసం సపరేట్ ప్రిపరేషన్లో వెళ్ళాను. ఇక్కడ నేను కూడా వాడట్లేదు లేండి, ఇక్కడ అంత కూల్ లేదు కాబట్టి. బట్ ఎవరైనా అటువైపు వెళ్ళాలనుకున్నప్పుడు మీతో పాటు థర్మల్స్, అంటే చల్లని ప్రదేశానికి వెళ్ళినప్పుడు థర్మల్స్ కొనుక్కోండి. ఎగ్జాక్ట్గా ఎలా ఉంటాయి అనేది మీరు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. అది నేను కొనుక్కున్నాను యాక్చువల్లీ. అలా లోపల అది వేసుకొని దానిపై నుంచి మనం క్యాజువల్గా వేసుకునే డ్రెస్ వేసుకొని దానిపై నుంచి ఇలాంటివి వేసుకున్నాం అనుకోండి, సూపర్ కంఫర్టబుల్గా ఉంటాయి. అది ఎలా ఉంటుందని మీరు బయట మార్కెట్లో కూడా కొనుక్కోవచ్చు, ఆఫ్లైన్ మార్కెట్లో. బట్ రఫ్గా చూసుకోవడానికి వాటి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఈరోజు ఏదో ఎలక్షన్ అంటే ఇక్కడ మాల్ రోడ్ అంతా క్లోజ్ ఉంది. ట్విస్ట్ల పైన ట్విస్ట్లు. 2021 మనకి కలిసి వచ్చేటట్లేదు. మనకి స్టార్టింగ్ ట్రిప్పే అది క్యాన్సిల్ అయింది. ఇటువైపు వచ్చాము, ఇక్కడ కూడా అంతంత మాత్రమే ఉంది. మాల్ రోడ్ నుంచి కొద్దిగా ఒక 5 minutes వాక్ చేసుకుంటూ వస్తే హిమాలయన్ నిమ్నప్ప, ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉండొచ్చు, బుద్ధిస్ట్ మానిస్టరీ ఒకటి ఉంది. అది విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు అంతా మనకు మిగిలింది హాఫ్ డే కనుక ప్రశాంతంగా కూల్గా విజిట్ చేయొచ్చు. ఇప్పుడు కావాలంటే ఎగ్జాక్ట్గా మాల్ రోడ్ కానుకొని వన్ విహార్ అని ఉంటుంది, అది పార్క్ బాగుంటుంది. అటు నుంచి ఆ పార్క్లో నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే బియాస్ రివర్ వైపు వెళ్ళొచ్చు. బట్ నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి 1 kilometer హిల్ సైడ్లో హదింబాదేవి టెంపుల్ అని ఉంటుంది, అటువైపు వెళ్ళాలి. సో అది చూసి వచ్చిన తర్వాత టైం మిగిలితే వన్ విహార్ సైడ్ వెళ్తాను. కొంచెం అలసిపోయినట్టు ఉండొచ్చు, ఎందుకంటే నేను పడుకొని 2 రోజులు అవుతుంది. 2 రోజులు. Day 1 ఏమో ఢిల్లీ, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చి బ్యాగ్ తీసుకొని ఢిల్లీ రీచ్ అయ్యాను నైట్ 1 o'clockకి. ఎక్కడ పడుకోవడానికి ప్లేస్ దొరకలేదు సరిగా. మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని శ్రీనగర్ వెళ్ళిపోతాం కదా అనుకుంటే ఫ్లైట్ మిస్ అయ్యి అక్కడే సరిపోయింది. నేను నైట్ అంతా ఢిల్లీ నుంచి మనాలి రీచ్ అవ్వడానికి ఢిల్లీలోనే పోయింది, బస్లో కూడా పడుకోలేకపోయాను. ఇక్కడ యాక్చువల్లీ ఇదంతా లోకల్ సైట్ సీయింగ్కి బైక్ రెంట్ తీసుకున్నామంటే రాయల్ ఎన్ఫీల్డ్ 1000 rupees అంట. 1000 rupees, అది కూడా మార్నింగ్ నుంచి. నాకు మిగిలింది హాఫ్ డే కూడా తగ్గించారంట. నార్మల్ ఛార్జెస్ ఏంటంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 o'clock 7 o'clock ఆ టైం వరకు 1000 rupees రాయల్ ఎన్ఫీల్డ్ అయితే. స్కూటీ అయితే 600 rupees అంట, స్కూటీకి 600 rupees. నాకంత వర్త్ కాదనిపించింది. దానికంటే ఏదన్నా వెహికల్ చుట్టుపక్కల ఇవన్నీ బై వాక్ తిరగచ్చు. అదింబా టేబుల్కి కొంచెం కష్టపడాలి, అది నేను మేనేజబుల్ అన్నట్లు వెళ్తున్నాను. లేదంటే ఏదైనా ట్యాక్సీ తీసుకుని అదింబా వరకు వెళ్ళేసి వస్తే సరిపోతుంది. నెక్స్ట్ డేకి రేపు ఏం చేయాలనేది ఆటోమేటిక్గా మీకు రేపటి వీడియోలో వస్తాయి. నార్మల్గా సమ్మర్లో వచ్చినప్పుడు ఇది వింటర్లో వస్తే మొత్తం స్నోతో కవర్ అయ్యి ఉంటుంది అది అని చెప్తాం. తీరా ఇప్పుడు వింటర్లో వచ్చినప్పుడు కూడా స్నో లేదు. ఏంటంటే మనకి మాల్ రోడ్ దగ్గర ఒక వన్ విహార్ పార్క్ కనిపిస్తుంది కదా, సేమ్ అలాంటిదే ఈ ఇదింబా టెంపుల్కి అనుకుని కూడా పార్క్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ ఫర్రీ టైప్ ఆఫ్ ర్యాబిట్స్తో ఫొటోస్ దిగొచ్చు. సేమ్ మాల్ రోడ్ దగ్గర ఉన్న వన్ విహార్లో కూడా ఆప్షన్ ఉంటుంది. అంటే చాలా చేయొచ్చు. ఈ పెద్ద పెద్ద పైన్ ట్రీస్ దగ్గర ఇంకా ఏముంది తెలియదు ఏముంది, పెద్ద పెద్ద ఫోటోషూట్స్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి.
50 का 2 ना, 50 का 2 और 50 के 4, ये 50 का 1 गिलास। 50 का 1 गिलास। ఇది వచ్చి ట్రౌట్ ఫిష్ ఇక్కడ బాగా ఫేమస్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫేమస్ అయిన ట్రౌట్ ఫిష్ తింటున్నా. ఇది టోటల్ ఫిష్ వచ్చి తందూరి స్టైల్లో కుక్ చేస్తారు. 400 రూపీస్ పడింది. 2016లో వచ్చినప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు చెప్తాను. सब लेमन रोटी के बता देना वो चेना के साथ हो जाएगा ना बटर चिकन. हाँ हाँ बहुत है బాగుంది. వచ్చినప్పుడు ట్రై చేయండి. బ్యాక్ టు హోటల్ రూమ్. టైం వచ్చేసి 7:30. ట్రౌట్ ఫిష్ చాలా బాగుంది. అసలు ఏమీ లేదు, ప్లెయిన్గా జస్ట్ పైనుంచి సాల్ట్ వేసి ఇచ్చాడు. మన స్టైల్లో మంచి మసాలా తట్టించి ఫ్రై చేస్తే ఇంకా సూపర్ ఉంటుండొచ్చు. అండ్ అసలు ఈ వీడియో ఎలా వెళ్ళిందో నాకు అస్సలు తెలియదు, ఎందుకంటే నా చేతిలో ఏమీ లేదు. శ్రీనగర్ వైపు ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో సడన్గా నేను మనాలి వైపు డైవర్ట్ చేసుకోవడం, టైం అంతా టైం అంతా ట్రావెలింగ్లోనే పోవడం. వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా రెస్ట్ లేకుండా కొన్ని ప్లేస్లు కవర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ అసలు కరోనా ఎక్కడ ఉంది బాబు కరోనా? అసలు మార్కెట్లో జనాలను చూడండి, వామ్మో ఏందా క్రౌడ్ ఏంది. మాల్ రోడ్లో ఇసుక పోస్తే రాళ్ళనంత సందు లేదు అనడానికి సామెతకి ఇప్పుడు ఈ మాల్ రోడ్ పనిచేస్తుంది. ఓకే, ఇంకా అసలైన ఈవెంట్ రేపు ఉంది. అటు కొంచెం స్నో దగ్గరికి వెళ్దాం. ఎలాగో స్నోఫాల్ ఎంజాయ్ చేయలేము అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి టెంపరేచర్ అరౌండ్ 2 degrees ఉంది. నైట్ అయ్యేసరికి అరౌండ్ -4కి వెళ్ళిపోద్ది. రూమ్ హీటర్ కావాలంటే 500 రూపీస్ ఎక్స్ట్రా. దట్స్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఓకే, అండ్ సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.